హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో రీసెంట్గా జరిగిన పుష్ప 2 ఇష్యూ వల్ల మనకి కొన్ని సవరణలు జరిగాయి. హైకోర్టు నుంచి కొన్ని వచ్చాయన్నమాట. ఏంటంటే 16 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళని అన్ని షోలకి తీసుకెళ్ళచ్చు ఎక్సెప్ట్ బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ అని చెప్పి. సో చూసారా, విన్నారా దాని గురించి? ఒక చిన్న సవరణ జరిగింది. ఎప్పుడైతే ఏపీలో లాస్ట్ టైం సినిమాటోగ్రఫీ చట్టం కింద టికెట్ రేట్లు తగ్గిస్తామని అప్పుడెప్పుడుదో తెచ్చిపెట్టారు చూసావా, అలా ఇప్పుడేం జరిగిందంటే 1970 నాటి సినిమాటోగ్రఫీ ఎగ్జిబిషన్ చట్టం, అంటే సినిమాలు ప్రదర్శించాలి అనుకుంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనే నియమ నిబంధనలు ఇవి. దీంట్లో జరిగిన సవరణ ఏంటంటే, అప్పటి వరకు ఏంటంటే 18 కదా అడల్ట్ వచ్చేది, ఇప్పుడు ఆ 18ది కాస్త 16 పడింది. 17 ఇయర్స్ వాడు 18 ఇయర్స్ వాడు చూడొచ్చు ఇక మీదట రక్తపాతాలు, రేపులు, మర్డర్లు, బూతులు అన్నీ. ఎందుకు అట్లా తగ్గించారు అంటే వద్దనా చూస్తున్నారుగా, ఇంకా తగ్గడంలో ఏముంది. సో 16కి తగ్గించారు బేసికలీ. అంటే ఇప్పుడు అంత డెవలప్ అయ్యింది. అవును, బేసికల్లీ 16 ఏళ్ళోడు 15 ఏళ్ళోడు కూడా అన్ని రకాల సినిమాలు చూస్తున్నాడు, వాటి గురించి కామెంట్లు పెడుతున్నాడు. 7 years వాళ్ళు కూడా చూస్తున్నారు. అమ్మో, పబ్లిక్ టాకులు కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా థియేటర్లోకి వచ్చారో కూడా తెలియదు. అంటే మీసాలు ఏమీ ఉండవు, పిల్లడని తెలిసిపోతూ ఉంటుంది, వస్తున్నారు. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఏంటంటే 16 ఏళ్ళ వరకే నీకు ఏ సర్టిఫికేట్, 17, 18 వాళ్ళు కొంచెం ఊరట చెందినట్టే. అయినా వాళ్ళు చూస్తారనుకో తర్వాత సంగతి. బట్ ఇప్పుడైతే అది, ఎందుకంటే ప్రతి థియేటర్ దగ్గర ఆధార్ కార్డులు అడగట్లా ఎవరిని. మొహంలో కొంచెం నీకు లేతగా కనపడితేనే పిలుస్తున్నారు, ఏ బాబు ఇలా రా అని. వాడు 16 ఏళ్ళు అయి ఉన్నాడు, గుబురుగడ్డ ఉన్నా కూడా వాడిని ఓకే గెట్ ఇన్ అంటున్నారు. బార్లో కూడా అంతే. నువ్వు కొంచెం లేతగా కనబడి, నీకు 22, 23 ఉన్నా సరే, నువ్వు లేతగా కనబడ్డావు అనుకో 10 సార్లు అడుగుతున్నాడు. 10 సార్లు అడుగుతున్నాను, ఆధార్ కార్డు చూపిస్తే రావద్దు లోపలికి. ఇలా ఉంది పరిస్థితి. సరే, ఇప్పుడు ఈ సవరణలో భాగంగా ఇంకొకటి, 16 ఇయర్స్ వాడు అన్ని సినిమాలు చూడవచ్చు, దే ఆర్ హ్యాపీయే. కాకపోతే ఏంటంటే 16 బిలో ఉన్నోళ్ళు ఏ సినిమాలు చూడడానికి వీలు లేదు ఒక నిర్ణీత టైం వరకు. 8:40 బిఫోర్ అండ్ నైట్ 1:30 అబౌవ్. రాత్రి అర్ధరాత్రి 1:30 దాటిన తర్వాత ఉదయం 8:30 ఆర్ 8:40 లోపు ఏ పిల్లోడు కూడా బయట సినిమాలు చూడడానికి వీల్లేదు, ఏ షోకి రావడానికి వీల్లేదు. అది ఏ సినిమా అయినా, అడల్ట్ ఓన్లీ సినిమా కాదు. నువ్వు ఫ్యామిలీ సినిమా పెట్టినా, ఈవెన్ శివరాత్రి రోజు ఎక్స్ట్రా షోస్ వేసినా ఇవన్నీ ఉంటాయి. అండ్ నువ్వు ఇంకొకటి బెనిఫిట్ షోలు అండ్ ప్రీమియర్ షోలు, ఇంకేవేవో అడ్డమైన షోలు ఉంటాయి, వాటికి అసలు రావద్దు, ఛాన్సే లేదు. అది ఏ టైం అయినా పర్లేదు, ఈ టైం అనే లేదు జరగకుండా. అంటే అట్లేం లేదు. సంధ్యా తొక్కిసలాట అదంతా అదొక పెద్ద ఇది లేదు, అదొక ట్రాజెడీ, దాని గురించి ఏం చెప్పలేము. కానీ బేసికల్లీ అంటే ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు అంతే. బెనిఫిట్స్ అంటే పిల్లల్నే తొక్కుతారు అనేది ఏం లేదు. మరి రేవతిని కూడా తొక్కారుగా, అలాంటప్పుడు మహిళలు కూడా రావద్దని చెప్పాలి. దాంతో పోల్చాల్సిన అవసరంలా. ఈ టైంలో పిల్లలు బయట తిరిగితేనంట వాళ్ళ మానసిక శక్తి, శారీరక శక్తి కొంచెం డిస్టర్బ్ అవుతుంది, గుడ్ స్లీప్ కావాలి, మంచి నిద్ర కావాలనే కోణంలో దీన్ని పెట్టారు అంతే. పుష్పకి దీనికి సంబంధంలా అంతే. సో ఇప్పుడు ఇక నుంచి అడల్ట్ ఓన్లీ అని పెడితే 18+ కాదు 16+. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఎట్లా పడితే అట్లా ఏ సినిమా పడితే ఆ సినిమా చూడడానికి లేదు. ఇది ఇంకా దీనికే ఉంటుందా లేకపోతే, ఎందుకంటే సినిమా వరకు వచ్చిందంటే అన్నిట్లోనూ మార్పులు వస్తాయి. ఆర్ యూ 18+ అని అడుగుతారు కదా కొన్ని ఏదన్నా చూడాలి అనుకుంటే, అప్పుడు వాళ్ళన్నీ మార్చుకోవాలి, ఆర్ యూ 16+ అని అడగాలి. అవును, కానీ నిజంగా ఇవన్నీ ఫాలో అవుతున్నారా? అబ్బే చిచ్చి, 10వ తరగతి పెడుతున్నారా? కానీ ఇప్పుడు 10వ తరగతి అన్నా కూడా 15 ఇయర్స్ కదా, 10 ఏళ్ల పిల్లడు కూడా చూస్తున్నారమ్మా. అదే మామూలుగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము, బుక్ మై షోలో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం బుక్ చేసుకున్న తర్వాత అక్కడ అడగరు కదా మీతో పాటు ఎవరు వస్తున్నారు, ఏజ్ ఎంత, ఇవన్నీ అడగరు కదా. వచ్చేస్తున్నారు, ఆ టికెట్ చూపించి తీసుకెళ్తున్నారు. కానీ వద్దు చిన్నపిల్లలు రావద్దు ఈ మూవీకి అని ఎక్కడ ఆపింది నేనైతే చూడలేదు, అస్సలు ఆపట్లేదు. మరి ఇంక ఇవన్నీ ఎందుకు, ఈ చట్టాలు ఇవన్నీ? కొన్నిట్లో నడుస్తున్నాయి, కొన్నిట్లో ఆపుతున్నారు. అంటే మల్టీప్లెక్స్లోకి వాళ్ళు ఏం చెప్పట్లా. ఎందుకు చెప్పనా, ఇప్పుడు మల్టీప్లెక్స్ వాడి స్వార్థం ఏంటి? ఫ్యామిలీ సినిమా చూడడానికి వచ్చిందంటే వాడు సినిమా చూస్తే వెనక నుంచి పోడు,
కొంచెం ఆ షాపు ఈ షాపు తిరుగుతాడు. అందులో కిడ్స్ వేర్లు ఉంటాయి, జెంట్స్ వేర్లు ఉంటాయి, లేడీస్ వేర్లు ఉంటాయి, ఫుట్ వేర్లు అన్నీ ఉంటాయి కదా. సో ఫ్యామిలీ రావడం వాడికి అదో ఆనందం. సో మల్టీప్లెక్స్ వాళ్ళు ఏంటంటే రాణిస్తారు, ఏమన్నా బిజినెస్ జరగాలి తోసేనా వాళ్ళు బిజినెస్ కావాలి మరి వాడికి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనుకో, అక్కడికి వచ్చి వాళ్ళకి వదిలేదేం లేదు, పిల్లోడు కనబడితే మళ్ళీ వాడికి రిస్క్, కాబట్టి వాళ్ళు అలౌ చేయరు. ఇట్లాంటి సంధ్య లాంటి థియేటర్స్ లో అయితే ఫాలో అవుతున్నారు కదా. ఖచ్చితంగా ఫాలో అవుతారు. సంధ్య మల్టీప్లెక్స్ అవ్వలేదుగా, AAAలో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అది ఇంతకుముందు సత్యం ఉన్నప్పుడు ఫాలో అవ్వాలి, ఇప్పుడు AAA అయింది కదా, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందులో బట్టల దుకాణాలు ఉన్నాయి కదా, బోర్డులు, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫాలో అవ్వట్లేదు అని అంటారు. అవ్వట్లేదు అంటే మనమే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిన తర్వాత వాడెందుకు ఫాలో అవుతాడు? నువ్వు స్ట్రిక్ట్గా నువ్వు రావద్దు అంటే అప్పుడు వాళ్ళు. కానీ పేరెంట్స్ కి తెలిసినా ఇది ఏ రేటెడ్ మూవీ అని తెలిసినా కూడా పిల్లల్ని తీసుకెళ్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఇంకొకటి, మన పేరెంట్స్ కూడా యాపన్ లేరా అని ఏముంది అంటే, వీళ్ళు ఏంటంటే వాడి చేతికి అరచేతికి ఫోనే ఇచ్చాము, వాడు మనకు గనక కంటపడకుండా వాడి రూమ్లో ఏమేమి చూస్తున్నాడో మనకు తెలియదు, ఇదేముందిలే పదా అన్నట్టు వాళ్ళు కూడా చాలా జోవియల్గా అయిపోయారు. ఇవాళ రేపు నేను ఇంకోటి చూస్తున్నా, మన ఇన్ఆర్బిట్లో అనుకుంటా, ఐ డోంట్ నో, ఇన్హౌస్ బార్ ఉంది, ఇన్ఆర్బిటే, దాంట్లో అదేంటిది, వాళ్ళు లంచ్ చేసేటప్పుడు పేరెంట్స్ ఉన్నా కూడా పిల్లోడు పింటి బీరు పెట్టుకొని తాగుతున్నాడు. ఓకే, దే ఆర్ అలవింగ్ అంటే అంత అంత జోవియల్గా బతికేస్తున్నారు. సో అంటే పిల్లలు కూడా అట్లాగే తయారైతే వాళ్ళకేం ఇబ్బంది లేదా? తయారవుతారు, అది ఇబ్బందే, మనం మాట్లాడుకోవడానికి బాగుంది కానీ బయట వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అమ్మాయి ఎవరు, ఎలా పడితే అలా బతికేస్తున్నారు. సో ఇక వాళ్ళని ఆపలేము. ఫ్రీడమ్ ఆఫ్ సొసైటీ అని ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అంటారు కానీ అన్ని విషయాల్లోనూ కుదరదు. నీకు నచ్చినట్టు బతుకుతా అంటే చూసే వాళ్ళకి కూడా ఇంపుగా ఉండాలి, అది కుదరదులే. వీటి వల్ల క్రైమ్ రేట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అనుకోవచ్చా ఈ ఫ్రీడమ్ వల్ల? క్రైమ్ అంటే పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు పిల్లలందరూ చేసే అడ్డమైన కార్యాలన్నీ కూడా వీళ్ళు ఇచ్చే ఈ ఫ్రీడమ్ వల్లే. వీళ్ళు కంట్రోల్గా పెడితే అసలు కొంతమంది ఇప్పుడు డిగ్రీలు చదివే వాళ్ళని కూడా నేను చూసా, ఇప్పటికీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయకుండా అన్నీ చెప్పకుండా వాళ్ళు పడుకోరు. అవును, తిట్టించుకోవడానికి కూడా ఫోన్లు చేసుకుంటారు. వాడు చెప్పకుండా ఉండొచ్చు, యాక్చువల్గా చెప్పిన వాడు ఏదో హాస్టల్లో ఉంటాడు, అసలు ఏం జరిగిందంటే ఇది ఇట్లుంటే ఇట్లా చేశానని చెప్తారు. వాళ్ళమ్మ తిడతానే ఉంటుంది, ఎలా నువ్వు మనిషి గౌరవ ఇదని చెప్పేసి, సారీ అమ్మ సారీ అమ్మ. నువ్వు యాడ్ వస్తుంది మనకి, మీరు చెప్తుంటే నాకు యాడ్ గుర్తొస్తుంది. నువ్వు చెప్పనవసరం లేదు, మీరు తిట్టించుకోవద్దండి, బట్ చెప్తాను అంటే అంత నిజాయితీ పిల్లలు కూడా ఉన్నారు. అదే ఒక వాటర్ బాటిల్ యాడ్ వస్తుంది ప్రకాష్ రాజ్ది, నేను ఇక్కడ ఊరికి వచ్చిన్నాను అని అంటే, సరే నీకు చెప్పాలి కాబట్టి నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నానని చెప్పి చెప్తుంది అమ్మాయి. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసా, డిగ్రీలు చదివిన పిల్లలే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా భయపడే వాళ్ళు ఉన్నారు, ఇట్లా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు ఉన్నారు. సో మెయిన్ బేసిక్ గా పేరెంటింగ్ వల్లే, వీళ్ళని అనడానికి ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చే దీని వల్లే అన్ని ఉంటాయి. ఎన్ని చట్టాలు మారినా పేరెంట్స్ చేతిలోనే ఉంటది. నిజంగానే వాళ్ళు సరిగ్గా ఉంటేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తారో మళ్ళీ ఆ ఊరందరినీ వాళ్ళ వల్లే నా కొడుకు ఇలా అయ్యాడు అని అంటారు. కానీ అసలు వాళ్ళు సరిగ్గా ఉంటే ఇవన్నీ సరిగ్గా ఉంటాయి. సో మరి అంటే 16 కి తగ్గించడం వల్ల బెనిఫిట్ ఉంది అని అంటారా, లేకపోతే? బెనిఫిట్ ఉందిగా, అంటే 2 టికెట్లు ఎక్కువ దిగుతాయిగా. ఇప్పుడు 18+ సినిమాకి కాదు, బయట సొసైటీగా ఒక సినిమా క్రిటిక్ గా కాకుండా సొసైటీ కంటే బిజినెస్ ఎప్పుడు బాగున్నా నాలంటి వాడైతే హ్యాపీ ఫీల్ అవుతాడు. బిజినెస్ అవ్వాలనే కోరుకుంటాను నేనైతే, అంటే ఎలా పడతా అలా కాదు. సో అది మంచిదే అంటారు అయితే. కానీ ఇట్లాంటివి ఎక్కువైపోతాయి కదా అన్ని, ఇట్లాంటివి చూడడం వల్ల ఇక దాన్ని ఎవడు ఆపలేడు, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. బట్ 16+ అనేది నేనైతే వెల్కమ్ చేస్తా. ఒకప్పుడు మనకి స్కూల్స్లో ఒక మంచి మూవీ అంటే ఎలా ఎదగాలి, లేకపోతే ఒక స్కూల్లో సినిమాలకు తీసుకెళ్లే వాళ్ళు కదా మనల్ని చిన్నప్పుడే. అందరం స్కూల్ మొత్తం వెళ్ళే వాళ్ళం, మీకు గుర్తుందో లేదో మరి. మనం 94 కిడ్స్ తీసుకుంటే 90s కిడ్స్ అందరూ కూడా స్కూల్కి తీసుకెళ్ళి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, లేకపోతే చిన్నపిల్లలు ఎలా కష్టపడి ఒక హీరోయిక్గా ఎలా అవుతారు అనే మూవీస్ చూపించేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటి మూవీస్ చూపిస్తున్నారా? అలాంటివి వస్తున్నాయా? నిన్న చావా చూపించారుగా అందరికి.
చావానా? ఎగ్జాంపుల్ అంటే మనకే ఉండేవి కదా, ఓన్లీ పిల్లలే ఎలా హీరోయిక్ గా ఉండేవాళ్ళు అని చెప్పి స్టోరీ అవి వస్తే చూపిస్తారు అలాంటివి బేసిక్ రావట్లేదు రావట్లా. అంటే డాక్యుమెంటరీ టైప్ లో ఉండేవి. తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు. ఒకప్పుడు ఉండే వండర్ బాయ్, లిటిల్ సోల్జర్స్, ఇప్పుడు చూడట్లేదు. అదే ఇప్పుడు అలాంటివి రావట్లేదు కదా. చాలా తక్కువ అరుదు. అంటే అవి ఓటీటీలో చూడొచ్చులే ఉంది అనే సినిమాలు అట్లా అయిపోయాయి అంతే. అంటే ఇప్పుడు అట్లీస్ట్ మనకి డాక్యుమెంటరీ లాగా కొన్ని అవార్డ్స్ కి పంపించడానికన్నా చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు అలా కూడా రావట్లేదు, అంత కమర్షియల్ అయిపోయింది కదా ఆ మూవీస్ కూడాను. సో వస్తే బాగుంటది అనిపిస్తుంది మీకు? వస్తే బాగుంటాయి, కాకపోతే ఏంటంటే తీసే ధైర్యం చేయరు ఎవరు, ఎందుకంటే వర్కౌట్ అవ్వదు కమర్షియల్గా. ఈ స్కూల్ పిల్లలకి చెప్పి లేదా వాళ్ళకి ఫ్రీ టికెట్లు ఇచ్చి హాఫ్ రేట్లకి ఇచ్చి చూపించాలి, అదొక చారిటీ అయిపోతుంది. డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా చేస్తారు, బట్ ఆ డేస్ అయితే మిస్ అవుతున్నారు కదా మన పిల్లలు, ఇప్పుడు ఉండే జనరేషన్ అయితే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈ ఓషన్ పార్క్లకి వండర్లాగా తోలుతున్నారు, కానీ పలానా సినిమాలకి వెళ్ళి చూసి ఏదో నేర్చుకొని రండి అని చెప్పట్లా, లేదా పలానా మ్యూజియంకి వెళ్ళండి, ల్యాబ్కి వెళ్ళండి అవి చెప్పట్లా, లైబ్రరీకి వెళ్ళండి, లేదా బొటానికల్ గార్డెన్కి వెళ్ళి చావండి, ఆ మొక్క ఈ మొక్క తెలుసుకోండి, ఇవేం లేవు. పోతే అదేంటిది వండర్లా పోయి రండి, అది ఎక్కి తిరిగి రండి. నేను రీసెంట్గా ఒక కిడ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక చిన్న ఇట్లా మనకి రతన్ దీప్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి తీసుకెళ్లారంట. అలా ఎందుకు తీసుకెళ్లారు నిజంగా మనకి అంటే మేబీ ఎక్కడో దగ్గరికి తీసుకెళ్తే వీడు ఫ్రీగా ఫీల్ అవుతాడని వాళ్ళ పక్కన సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళారు. సీరియస్లీ అదే సరే. అంటే రేపు మాకు సూపర్ మార్కెట్కి వెళ్తాము అని చెప్తున్నారు పక్కన పిల్లలు. సూపర్ మార్కెట్కి వెళ్ళడం ఏంటంటే మనము చెప్పుకునే వాళ్ళం సైన్స్ ఫేర్కి వెళ్తాము, లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్తాము అని చెప్పుకునే వాళ్ళము, లేదా సినిమాకి వెళ్తామని చెప్పుకునే వాళ్ళం స్కూల్ మొత్తం. అదొక దాని బదులు ఒక హైపర్ మార్కెట్కి తీసుకెళ్ళినా వాడికి తెలిసేవి, గ్రాసరీ అంటే ఏంటి, కుక్వేర్ అంటే ఏంటి, దాంట్లో మళ్ళీ పల్సెస్ అంటే ఏంటి, సీరియల్స్ అంటే ఏంటి, ఇట్లాంటివి తెలిసేవి. అదే అట్లాంటివి తెలియడం కోసమే తీసుకెళ్లారంట. లేదు అది వేస్ట్, బట్ ఇట్స్ ఓకే. సో మొత్తానికైతే 16+ కూడా చూడొచ్చు ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ.